గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రివర్యులు రైస్ కార్డుకి సంబంధించి 7 రకాల సేవలు అందుబాటులోకి తేనున్నట్లు అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే మీ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గారి ఏపీ సేవా లాగిన్ నందు న్యూ రైస్ కార్డ్ మెంబర్ ఎడిషన్, డిలీషన్, స్ప్లిట్టింగ్, సరెండర్ వంటి ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యాయి. ఈ రైస్ కార్డ్ సర్వీసెస్ పొందాలనుకునే అప్లికెంట్స్ ఖచ్చితంగా ఏపీకి చెందిన వారై ఉండాలి. అంతేకాకుండా వారి స్వగ్రామంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు ఎన్రోల్ అయ్యి ఉండవలను. మీ గ్రామ డిజిటల్ అసిస్టెంట్ గారి ఏపీ సేవా లాగిన్ నందు కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్లోని ఏ రైస్ కార్డ్ సర్వీస్ ఓపెన్ చేసినా మొదటిగా బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేశాక ఆయా సర్వీస్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయవలసి ఉంటుంది. మొదటిగా కొత్త బియ్యం కార్డులు. ఇప్పటి వరకు ఎలాంటి బియ్యం కార్డు కలిగి ఉండని మైగ్రెంట్ వర్కర్స్, సీఎం అష్యూరెన్స్ పర్సన్స్ మాత్రమే అర్హులు. దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్, ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్, మొబైల్ నెంబర్ అవసరమవుతాయి. తర్వాత మెంబర్ ఎడిషన్. చిన్నపిల్లలు, కొత్తగా మ్యారేజ్ అయిన వధువులు మాత్రమే ఈ సర్వీస్కి అర్హులు. బియ్యం కార్డు నందు వ్యక్తులను జోడించడానికి అప్లికేషన్, యాడ్ చేయవలసిన వారి ఆధార్, మొబైల్ నెంబర్, సపోర్టింగ్ డాక్యుమెంట్. చిన్నపిల్లలైతే బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ అయిన వధువు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమవుతాయి. వధువు ఆధార్ నందు భర్త పేరు ఉన్నచో దాన్ని కూడా పరిగణలోకి తీసుకొనబడుతుంది. తర్వాత మెంబర్ డిలీషన్. ఈ ఆప్షన్ కార్డు నందు చనిపోయిన వారి కోసం మాత్రమే. ఈ సర్వీస్ పొందడానికి అప్లికేషన్, డిలీట్ చేయవలసిన వారి ఆధార్, డెత్ సర్టిఫికేట్, మొబైల్ నెంబర్ అవసరమవుతాయి. గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, 4 వీలర్ ఇలా ఏదైనా కారణాల వల్ల కార్డులోని ఒక పర్సన్ని తీసివేయడానికి ఇంకా ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. తర్వాత రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్. ఈ రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ సర్వీస్ పొందడానికి మొదటిగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు మీ ఫ్యామిలీ ఏ విధంగా స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు స్ప్లిట్ అయ్యాక మాత్రమే రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ని ఉపయోగించుకోవాలి. ఈ రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ 5 రకాలుగా ఉంటుంది. 2 లేదా 3 కుటుంబాలు ఒకే రైస్ కార్డ్ కింద ఉంటే నార్మల్ స్ప్లిట్ ద్వారా, భర్త లేదా భార్యను కోల్పోయిన వారు విడో లేదా విడోవర్ స్ప్లిట్ కింద, పిల్లల్ని కలిగి ఉండి భర్త లేదా భార్యకు దూరమైన వారు డివోర్స్ స్ప్లిట్ కింద, ఎలాంటి సపోర్ట్ లేని ట్రాన్స్జెండర్స్ మరియు 50 సంవత్సరాలు పైబడిన పెళ్లి కాని వారు సింగిల్ స్ప్లిట్ కింద, కొత్తగా మ్యారేజ్ అయిన వారు మ్యారేజ్ స్ప్లిట్ కింద సపరేట్ అయ్యే అవకాశం కలదు. ఈ సర్వీస్ పొందడానికి అప్లికేషన్, స్ప్లిట్ చేయవలసిన ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్, మొబైల్ నంబర్, స్ప్లిట్ సంబంధిత సర్టిఫికేట్, విడో లేదా విడోవర్ అయితే డెత్ సర్టిఫికేట్, భర్త లేదా భార్య నుంచి దూరం అయిన వారైతే డివోర్స్ సర్టిఫికేట్, మ్యారేజ్ స్ప్లిట్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరమవుతాయి. కొత్తగా మ్యారేజ్ అయిన వధువు స్ప్లిట్టింగ్ ఆప్షన్ని ఉపయోగించుకోవడానికి మొదటిగా ఆమె తమ అత్తగారి యొక్క రైస్ కార్డ్ నందు యాడ్ అవ్వాల్సి ఉంటుంది. యాడ్ అయిన తర్వాత మాత్రమే మ్యారేజ్ స్ప్లిట్ ద్వారా వారి యొక్క కొత్త బియ్యం కార్డుని పొందగలరు. తర్వాత రాంగ్ ఆధార్ సీడింగ్. ఆధార్ సీడింగ్కి మొదటిగా ఆధార్లోని ఖచ్చితమైన డేటాని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు నమోదు చేసుకోవాలి. అవే వివరాలు రైస్ కార్డ్ సర్వీసెస్లోని ఆధార్ సీడింగ్ అప్లికేషన్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ సర్వీస్ పొందడానికి అప్లికేషన్, ఆధార్, మొబైల్ నంబర్ అవసరమవుతాయి. తర్వాత చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్. రైస్ కార్డ్ నందు అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఆధార్ కార్డులోని అడ్రస్, మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్న గ్రామ సచివాలయం అడ్రస్ 2 ఖచ్చితంగా ఒకటే అయి ఉండాలి. అప్లికెంట్ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేశాక మాత్రమే రైస్ కార్డులో వారి యొక్క అడ్రస్ చేంజ్ చేసుకునేందుకు వీలు పడుతుంది. తర్వాత రైస్ కార్డ్ సరెండర్. బియ్యం కార్డు వద్దనుకున్న ప్రతి లబ్ధిదారుడు తమ రైస్ కార్డుని సరెండర్ చేయవచ్చు. ఈ రైస్ కార్డ్ సరెండర్ చేయడానికి అప్లికెంట్ ఆధార్, మొబైల్ నెంబర్ అవసరమవుతాయి. రైస్ కార్డ్ సర్వీసెస్ 1 నెల పాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ మే నెలలో.
సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గారిని సంప్రదించగలరు. యాజ్ ఏ బిగినర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.